అఖిల భువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశిత్రం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ భక్తికి పునాది నమ్మకము అనేటువంటిదే ఈ భక్తికి పునాది. ఈ యొక్క సృష్టి జరిగిన కాడి నుంచి ఈ నమ్మకాన్ని పెట్టుకుని ఈ యొక్క జీవరాశుల కన్నా కూడా తెలివైనటువంటి ఈ మానవుడు ఈ నమ్మకము అనేటువంటి దాంతోనే ఈ యొక్క ముక్కోటి దేవతల్ని కూడా కొలుస్తూ తన అవసరార్థము తన కోరికలు ఎవరు తీర్చగలరో ఆ దేవతల్ని పూజిస్తూ వాళ్ళని ఆరాధిస్తూ వాళ్ళని తమ ఇంటి ఇలవేల్పులుగా చేసుకుని పూజించుకుంటూ ఈ యొక్క మానవ జీవన మనుగడని సాగిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా శతకోటి వందనములు. ఈ యొక్క నమ్మకం అనేటువంటి దాని మీదనే, ఈ పునాది మీదనే ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. కృతయుగం వచ్చేటప్పటికీ అక్కడ పూర్తి నమ్మకము విశ్వాసము అనేటువంటిది ఒకటి, సృష్టి క్రమమంతా కూడా జరుగుతూ ఉండటం మూలంగా అక్కడ వైషమ్యాలు లేకుండా సృష్టి మాత్రమే జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత అక్కడ ఏ విధమైనటువంటి గ్రంథాలు కానీ ఏ విధమైనటువంటి ఒక యజ్ఞయాగాది క్రతువులు కానీ ఈ యొక్క కృతయుగంలో జరగలేదు. ఇవి కృతయుగం చివరికి వచ్చిన త్రేతాయుగం ప్రారంభమైన తర్వాత ఈ యొక్క త్రేతాయుగంలో అప్పటికి సృష్టి చేయటం పూర్తి అయిపోవటం మూలంగా ఈ యొక్క వర్గద్వేషాలు వర్ణద్వేషాలు అనేటువంటి వాటిని కల్పితంగా కల్పించుకొని ఈ యొక్క కల్పించుకున్నటువంటి వాటిని వైరంగా తీసుకుని, అంటే శత్రు స్వభావంగా తీసుకుని ఆ శత్రువుని ఎలా నిర్మూలించాలి అనేటువంటి పరిస్థితికి ఈ యొక్క త్రేతాయుగం నుంచి నాంది అనేటువంటిది పలకటం జరిగింది. ఈ త్రేతాయుగం చివర అంతమయ్యేటువంటి సమయంలో విరాట్ పురుషుడైనటువంటి అవతార పురుషుడు రాముడుగా ఉద్భవించడం జరిగింది. వాల్మీకి మహర్షి ఈ యొక్క రాముడు పుడతాడని తెలుసుండి నారదుడి చేత చెప్పబడినటువంటి ఆ రామమంత్రాన్ని చేస్తూ పుట్టలు పట్టేటట్టుగా అన్నట్టుగా ఆయన ఆ వాల్మీకంలో నివసించటం మూలంగా, అంటే ఆ పుట్టల్లో ఉండటం మూలంగా ఆయన్ని వాల్మీకి మహర్షి అని చెప్పటం జరిగింది. అంటే ఈ యొక్క ద్వేషాలు వైషమ్యాలు ఇవన్నీ కూడా త్రేతాయుగం నుంచి ప్రారంభమైనాయి అనేటువంటి విషయాన్ని మనకి చరిత్ర అనేటువంటి ఈ యొక్క రామాయణము భారతము భాగవతము అనేటువంటి గ్రంథాలు మనకి చెప్తున్నటువంటి విషయము. కృతయుగంలో దేవతలు దానవులు కలిసి క్షీర సముద్రాన్ని తరిచినప్పటికీ కూడా అక్కడ అందులోంచి ఆలహలం వచ్చినా అమృతం వచ్చినా
వాళ్ళు ఆ అమృతాన్ని దేవతలు తీసుకున్నా కూడా వాళ్ళతో ఆ ఒక కృతయుగంలో ఏ విధమైనటువంటి ద్వేషాలని పెంచుకోలేదు. అది కృతయుగం వచ్చేటప్పటికి, కృతయుగం నుంచి త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఆ ద్వేషాలు చాలా మిన్నంటాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఇంత కష్టపడి పాల సముద్రాన్ని చిలకరించి అందులోంచి అమృతాన్ని తీసుకుంటే దేవతలైనటువంటి వాళ్ళు మాత్రమే తీసుకున్నారు తప్పితే ప్రకృతిలో ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు ఈ అమృతాన్ని పానం చెయ్యలేదు. వాళ్ళు తాగలేదు. శివుడు ఏం తీసుకున్నాడయ్యా అంటే పోతన గారు రాసినట్టుగా ఆ ఆలాహలాన్ని ఆయన మింగటం జరిగింది. లోకాలన్నీ కూడా దహించుకుపోతున్నాయి ఆ విషప అగ్నితో అన్నట్టుగాను అని వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తే ఆ శివుడు మింగడిది గరళమట, మింగడివాడు తన విభుండట, మింగమన సర్వమంగళ మంగళసూత్రంబు ఎంత మది నమ్మినదు అని చెప్పేసని పోతన గారు ఆ భాగవతంలో రాసినట్టుగా ఆ పద్యాన్ని అందులోంచి వచ్చినటువంటి ఆ పాల సముద్రంలోంచి వచ్చినటువంటి ఆ విషయాన్ని ఆయన కంఠంలో దాచుకున్నారు. అంత తప్పితే అమృతాన్ని తాగలేదు, లేకపోతే బ్రహ్మ తాగలేదు, విష్ణువు తాగలేదు. మిగిలినటువంటి దిగువ స్థాయి కలిగినటువంటి దేవతలు మాత్రమే ఈ అమృతాన్ని తాగినట్టుగా మనకి ఈ యొక్క పురాణ ఇతిహాసాలు చెప్తున్నటువంటి విషయము. అది కూడా మరణము లేకుండా ఉండాలని చెప్పేసరి వీళ్ళందరూ అనుకోవటం మూలంగా కల్పాంతం తర్వాత అందరూ కూడా ఆ ఒక్క సృష్టి క్రమంలో లీనమైపోయేటువంటి వాళ్ళని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ చేతను ఆ శ్రమ చేయించి కష్టే ఫలే అన్నట్టుగా ఆ దేవతలందరి చేత కూడా ఆ క్షీరసాగర మదనాన్ని చేయించి అందులో నుంచి అమృతాన్ని తీసి ఇంత కష్టమైనటువంటి దాన్ని పొంది మీరు చిరకాలము అంటే ఈ ఒక్క కల్పాంతం వరకు కూడా, ఈ యొక్క మహాకల్పాంతం వరకు కూడా చిరంజీవులుగా ఉండండి అని అన్నారు. కానీ సృష్టి మొదలుకొని చివరి వరకు అన్నట్టుగా వీళ్ళకి ఎక్కడా కూడా వీళ్ళకి చిరంజీవత్వాన్ని ప్రసాదించలేదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఆది కావ్యం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ ఇటువంటి కథాగమనాలన్నీ కూడా మనకి చెప్తున్నటువంటి విషయము. అంటే దానవులు ఈ యొక్క దేవతలు కూడా ఎంతసేపు కూడా మృత్యువుకి అతీతంగా ఉండాలి అని చెప్పేసరి వీళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ ఒక్క క్షీరసాగరాన్ని మదించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క మానవుల్లో కూడా దేవతలే అలాంటివి కోరుకోగాలని మనం ఎందుకు కోరుకోకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో వీళ్ళు ఇక్కడ ఎటువంటి పరిస్థితికి వచ్చారంటే బొందితో కైలాసానికి వెళ్ళిపోదాము, లేకపోతే మళ్ళీ జన్మరాహిత్యంగా మళ్ళీ జన్మంటూ ఉండకూడదు అని చెప్పేటువంటి ఈ ఒక్క మాటల్ని పడికట్టు మాటలా నేర్చుకున్నారు తప్పితే సృష్టిక్రమం అనేటువంటిది ఇది ఒక జరిగేటువంటిది. ఈ యొక్క క్రమంలో ఎవరము కూడా ఇందులో శాశ్వతము కాదు. బ్రహ్మ శాశ్వతం కాదు, విష్ణువు శాశ్వతం కాదు, శివుడు శాశ్వతం కాడు. అందరూ కూడా ఈ యొక్క మార్పు చేర్పులు చెందుతూనే ఉంటాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఇది గ్రహించలేక ఎంత కష్టపడి ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా ఈ మృత్యువు అనేటువంటి దాన్ని తప్పించుకోవటం అసంభవమైనటువంటి విషయం. ఈ మృత్యువు అనేటువంటిది
కాలక్రమంలో ఉన్నటువంటిదే తప్పితే, అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటిదే తప్పితే జరణ మరణం అనేటువంటి ఈ యొక్క చక్రము ఇది నిరంతరము జరిగేటువంటిదే తప్పితే ఇది ఎక్కడా కూడా ఆపేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయం. కారే రాజులు రాజ్యములు కలగవే అని చెప్పేసి అన్నట్టుగా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది మరణిస్తున్నారు అనేటువంటి దాన్ని ఆలోచిస్తే ఈ యొక్క జనన మరణ చక్రంలో నుంచి మనం ఎవరూ కూడా తప్పుకోలేము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంగా భావించవలసినటువంటిది. భారతంలో ఆ యొక్క ద్రోణాచార్యుల కొడుకైనటువంటి అశ్వత్థామ మాత్రమే చిరంజీవి అని చెప్పేసి అని అన్నాడు. అలాగే రామాయణంలో ఆంజనేయ స్వామి మాత్రమే చిరంజీవి అని చెప్పేసి ఆయనకి చెప్పారు. అలాగే కృతయుగంలో ఎక్కడా కూడా ఎవరిని చిరంజీవి అనేటువంటి పరిస్థితిని ఎవరిని కూడా అక్కడ చెప్పలేదు. కలియుగం వచ్చేటప్పటికి అసలే లేదు. ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం ఆకళింపు చేసుకుని, అంటే ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉద్భవించిన తర్వాత ఈ యొక్క ద్వాపర యుగం నుంచి ఈ యొక్క కర్మ సిద్ధాంతము అనేటువంటిది ప్రజల్లోకి నరాల్లోకి కూడా ఎక్కటం జరిగింది. కృతయుగంలోనూ త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికీ అక్కడ పని అని క్రియ అని మాత్రమే ఉపయోగించేవాళ్ళు. ఆ పాల సముద్రాన్ని చిలకట్టమనేటువంటిది ఒక పని కింద, ఒక క్రియ కింద మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఒక్క పాల సముద్రంలో పెట్టి వాసువుని కట్టి దాన్ని చిలకటం జరిగింది అనేటువంటిది ఒక పని కింద చెప్పారు తప్పితే అది కర్మ సిద్ధాంతం కింద ఎక్కడా కూడా చెప్పటం జరగలేదు. ఈ కర్మ సిద్ధాంతము అనేటువంటిది మన ప్రారబ్ధ కర్మ కొలది అన్నట్టుగాను ఇది ద్వాపర యుగం నుంచి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు అని చెప్పేసని విశ్లేషించేటువంటి వాళ్ళు సరైనటువంటి విశ్లేషణలన్నీ చేయకుండా కర్మ సిద్ధాంతానికి ప్రాముఖ్యతలనిచ్చి ఆ ఒక కర్మమున పుట్టు జంతువు కర్మమునన్ బెరుగుచుండు కర్మమే జనులకు హితవు అని చెప్పేసని ఇలాగ వీటి మీద మాట్లాడటం ప్రారంభించారు తప్పితే కర్మకి ముందర ఉపయోగించినటువంటి క్రియ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్నే పని అంటాము, ఆ ఒక పనినే క్రియ అంటాము, ఆ క్రియనే కర్మ అంటాము అనేటువంటి దాన్ని మర్చిపోయి ఎంతసేపు ఇప్పుడు కర్మ 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 అని చెప్పేసి ఏది చూసినా కూడా వాడికి ఏదన్నా కష్టం వచ్చింది అని అంటే వాడు చేసుకున్న కర్మ వాడికి అలా చేసింది అని అంటారు. లేకపోతే వాడికి కొంచెం 4 రూపాయలు వచ్చాయంటే వాడికి చేసుకున్న పుణ్యం మూలంగా వాడికి అలాగ వచ్చాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది మానవుల తాలూకు నైజంలోకి వచ్చేసి ఈ కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఇది నరాలుగా కూడా పాకటం జరిగింది. ఇటువంటి సమయంలో ఈ యొక్క శతకకర్తలు చాలామంది శతకాలని రాయటం జరిగింది. శేషప్ప కవి అనేటువంటి ఈ యొక్క కవి ఇతని గోదావరి తీర మండలంలో ధర్మపురిలో ఉండేవాడని కొందరు అంటారు. లేదు ఈయన తిరుపతి నివాసి అని చెప్పేసని కొందరు అంటారు. నిత్య వైభవోపేతంగా జరిగినటువంటి పూజలు అందుకున్నటువంటి ఆ ఒక్క లక్ష్మీనరసింహస్వామి అయినటువంటి ఆ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి మీదన ఈ ఒక్క శేషప్ప కవి ఒక శతకాన్ని రాయటం జరిగింది. ఆ శతకంలో ఆయన చివరికి వచ్చేటప్పటికి భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనేటువంటి మకుటాన్ని ఈయన ప్రతి ఒక్క పద్యానికి, అంటే ఇవన్నీ కూడా శీర్షపద్యంలో రాసి ఆ శీర్షపద్యం కిందన తేటగీతి అనేటువంటి దాంట్లో
2 పాదాలకి ఈ యొక్క అవకాశం ఇవ్వటం జరిగింది. అటువంటి దాంట్లోనే ఎంతో మనోహరంగా రాయబడినటువంటి ఈ యొక్క పద్యము ఆ యొక్క శేషప్ప కవి గారి తాలూకు ప్రథమంగా రాసినటువంటి పద్యాన్ని తీసుకుంటే ఎంత మనోహరంగా రాయబడింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత హిరణ్య కశ్యపాంతక శూర సాధు రక్షణ శంఖచక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శయన కృష్ణవర్ణ పక్షివాహన నీలీల భ్రమర కుంతల జాల పల్లవ వారుణీ పాద పద్మయుగళ చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితదూర అనేటువంటి ఈ యొక్క పద్యాన్ని ఈ యొక్క కవి రాయటం జరిగింది. ఈ శేషప్ప కవి గారు రాస్తూ ఈ యొక్క ప్రహ్లాద చరిత్రను తీసుకుని దుష్టులైనటువంటి వారిని నరసింహాకృతిలో ఎలాగైతే వచ్చి ఆ ప్రహ్లాదుడిని కాపాడటానికి ఆ ఒక హిరణ్యాక్షుణ్ణి ఆ ఒక హిరణ్యకశిపుణ్ణి ఎలాగైతే సంహరించాడో అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టుల్ని కూడా సంహరించవలసినటువంటి బాధ్యత నీదేనయ్యా అనేటువంటి పరిస్థితిని చెప్తూ నీ చేతిలో శంకు చక్రాలు అనేటువంటివి ఉన్నాయి, అవి అలంకారార్థము కాదు, ఈ దుష్ట సంహారానికి నువ్వు పూనుకుని ఈ దుష్టుల్ని సంహరించటానికి చేయవలసినటువంటిది. రామావతారంలో నీవు సీతను తీసుకుని వెళ్ళారు అనేటువంటి కథాగమనాన్ని చూపిస్తున్నటువంటి వాల్మీకి ఆ రావణ అసురుడు అనేటువంటి అతను కూడా రావణ బ్రహ్మ, అతను కూడా బ్రహ్మ మానసపుత్రుడు. దాన్ని విశ్లేషించుకున్నట్టయితే అతనిలో ఉన్నటువంటి గుణాలు మారటం మూలంగా అసుర గుణాలు రావటం మూలంగా అతను ఒక రాక్షస ప్రవృత్తిలోకి వెళ్ళాడు. కాబట్టి అటువంటి వాడిని ఉంచకూడదు అని చెప్పేసని నీవు సంహరించావు. రామావతారంలో వచ్చి ప్రకృతిని చెరపట్టినటువంటి వాడిని, అదుపు చేసినటువంటి వాడిని, అటువంటి వాళ్ళని ఉంచకూడదు అనేటువంటి దీంట్లో ఒక రావణుడిగా చూపించి రాముడుగా నీ వెళ్ళి అతన్ని ఎలా సంహరించావు అనేటువంటి విషయాన్ని ఆ ఒక్క రామావతారంలో చూపించావు. అలాగే ఈ యొక్క నరసింహావతారంలో హిరణ్యకశిపుడు అనేటువంటి ఇతను హిరణ్యకశిపుడు అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఇక్కడ హిరణ్యము అనేటువంటిది బంగారము అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. ఈ బంగారము అనేటువంటిది హిరణ్యకశిపుడు అంటే బంగారు పరువు కలవాడని అర్థము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని హిరణ్యకశిపుడు అనేటువంటిది ఎందుకంటే లోక ప్రసిద్ధమైపోయినటువంటిది ఏంటంటే రావణాసురుడు అంటే రాక్షసుడు, హిరణ్యకశిపుడు అంటే రాక్షసుడు. ఈ యొక్క హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కష్టపెట్టాడు కాబట్టి అందుకే ఈ యొక్క మహావిష్ణువు ఈ యొక్క నరసింహావతారాన్ని ఎత్తి హిరణ్యకశిపుడిని ఆయన సంహరించాడు అనేటువంటి విషయాన్ని మనకిక్కడ ఈ యొక్క శతకకర్త మనకి చెప్తున్నటువంటిది. లోక ప్రచారంగా ఉన్నటువంటి దాన్ని లోకాచారాలని కాదని చెప్పి మనం చెప్పలేము. ఎందుకంటే వీటికి వచ్చేటప్పటికీ జ్ఞానము లేనటువంటి వాళ్ళకి, అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళకి, అవిద్యలో ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించి వాళ్ళకి జ్ఞానబోధ చేయగలిగేటువంటిది చాలా తక్కువైనటువంటి విషయంగా ఉంటుంది.
ఈ జ్ఞానము అనేటువంటిది అంత తేలికగా అబ్బేటువంటి విషయం కాదు. ఇది ఎంతో కష్టపడి సాధన చేస్తే కానీ ఈ సాధనాత్రయంతో మాత్రమే సాధించుకోవటం అవుతుంది తప్పితే సాధనాత్రయం లేకుండా ఈ యొక్క జ్ఞానాన్ని సాధించటం అసంభవమైన విషయము. కనుక అవిద్యలో ఉన్నటువంటి వాడికి దీన్ని ఎలా చెప్పాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఈ యొక్క రావణాసుడిని కానీ ఈ యొక్క హిరణ్యకశిపుడిని కానీ వీళ్ళని రాక్షసులుగా చూపించి వీళ్ళు ఇలా చేశారు అని చెప్పేసని చెప్పటం జరిగింది. దీన్ని విద్యలోకి వచ్చినప్పుడు దీని తాలూకు స్వభావాలే మారిపోతాయి. ఈ యొక్క హిరణ్యకశిపుడు అనేటువంటిది ఈ యొక్క విద్యలో ఒక మార్గంగా పరమాత్మని ఎలా చేరుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియపరచటానికి ఈ యొక్క ప్రహ్లాద చరిత్ర అనేటువంటి దాన్ని ఈ యొక్క పోతన గారి కన్నా ముందర వ్యాస భగవానుడు వ్రాయటం జరిగింది అనేటువంటి విషయము విద్యాధికులైన వారికి మాత్రమే తెలుస్తుంది తప్పితే అవిద్యలో ఉన్న వారికి దీని గురించి ఏ మాత్రము కూడా వాళ్ళకి తెలియదుగాక తెలియదు. హిరణ్యకశిపుడు అంటే ఒక రాక్షసుడు, హిరణ్యాక్షుడు అంటే ఒక రాక్షసుడు అని ఒక భయంకరమైనటువంటి రాక్షస శబ్దంతో చెప్తేనే వాళ్ళ తాలూకు మనస్సులో అది ప్రతిష్ఠితమవుతుంది అనేటువంటి ఒక దృక్పథంతో చెప్పినటువంటిదే కానీ హిరణ్యకశిపుడు అనేటువంటిది ఒక మార్గానికి సంబంధించినటువంటి విషయము. ప్రహ్లాదుడు తనకి ఆ ఒక మహావిష్ణువు కనిపిస్తున్నాడు అని అన్నప్పుడు ఇందుగలడు అందులేడని చెప్పేసి అందులోనూ అంతటా కూడా వ్యాప్తి చెంది ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ మంత్రపుష్పంలో చెప్పినట్టుగా ఈ మంత్రపుష్పంలో కూడా ఇదే విషయాన్ని చెప్పుకురావటం జరిగింది. నీలతో వ్యజమత్స విద్యుల్లేకేవ భాస్కర అని చెప్పేసని ఈ యొక్క శక్తి గురించినటువంటి విషయాన్ని చెప్పటం జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ యొక్క ప్రహ్లాదుడికి సరైనటువంటి పాఠాన్ని తండ్రిగా తను చెప్పాలి అనేటువంటి దృక్పథంతో యమము అనేటువంటిది ఎంత కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూపించటానికే ఆ పోతనామాచ్యుల వారు ఆ ప్రహ్లాదుడికి ఎటువంటి హింసా కార్యక్రమాన్ని ఈ యొక్క హిరణ్యకశిపుడు పెట్టాడు అనేటువంటి దాన్ని చూపించేటప్పటికీ అక్కడితో తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఈ యొక్క ప్రహ్లాదుని చాలా బాధ పెట్టేస్తున్నాడు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాల్సి వస్తే శరీరము యమములో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడికి దగ్గరగా వెళ్తుంది తప్పితే సుఖంగా పట్టుపాన్పుల మీద పడుకున్నంతసేపు మాత్రము ఈ యొక్క దేహము అనేటువంటి ఈ ఉపాధి భగవంతుడి అనేటువంటి వస్తువుని గ్రహించడం చాలా తక్కువ. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దీని గురించి చాలా కథలు చెప్తూ ఉంటారు. మహాభారతంలో ఆ ఒక్క కుంతీదేవి ఆ శ్రీకృష్ణుని కోరుకుందిట, మాకెప్పుడు కష్టాలే ఉంచును. అదేంటి అత్త ఎప్పుడు కష్టాలు ఎందుకు అని అంటే, ఆ కష్టాలుంటేనే నిన్ను జానిస్తామయ్యా అనేటువంటి విషయాన్ని ఆ ఒక్క ఆవిడ మేనత్తగా ఆవిడ చెప్పటం జరిగింది. ఆ ఒక్క కుంతి అని చెప్పేసి అంటారు. అలాగే వివేకానందుల వారు కూడా అమెరికా వెళ్ళిన తర్వాత ఇదే మాట అంటారు, కష్టాలు ఉంటేనే భగవంతుడు అనేటువంటి వాడు చాలా దగ్గరగా వస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈయన చెప్పటం జరిగింది. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకున్నట్టయితే ఈ యొక్క హిరణ్యకశిపుడు అనేటువంటి అతను అక్కడ ఉన్నటువంటి ప్రహ్లాదుడికి ఏ విధమైనటువంటి ఈ యొక్క విషయాల్ని చెప్పాడు అనేటువంటి విషయాల్ని మనకు అర్థమవుతుంది. అది లేకపోతే మనకేమర్థమవుతుందయ్యా అని అంటే ఆ యొక్క ప్రహ్లాదుడిని కష్టపెట్టాడు అనేటువంటిది అర్థమవుతుంది. భక్తి అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుని
జాగరూకతతో మనం ఈ యొక్క భక్తిని అలవర్చుకున్నట్టయితే మనం ఈ యొక్క భగవంతుడి తాలూకు సన్నిధానాన్ని మనం చేరుకోగలుగుతాము అనేటువంటిది నేర్చుకోవాల్సిన విషయము. కనుక ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుని స్వామి శరణం స్వామి శరణం ఆ యొక్క సర్వేశ్వరుడైనటువంటి ఆ వెంకటనాథుడి పాదపద్మాలను ఆశ్రయించి మన జ్ఞానులమై ఆ యొక్క మార్గబంధువు తాలూకు ఆ యొక్క మార్గాన్ని చూపించే అయ్యప్ప దారిలో మనం చేరుకుని తత్వమసి అనేటువంటి పదానికి అర్థాన్ని తెలుసుకుందాము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించి చూడవలసినటువంటి విషయము. స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.